మన దేశంలో ఉన్మాదుల్ని పుట్టిస్తున్నామేమో అర్థం కావట్లేదు. మరి సినిమాల వల్ల తయారవుతున్నారు, లేకపోతే వ్యక్తిగతంగా తయారవుతున్నారా? వీడొకడు ఒక వీడియో చేశాడు. స్థానికులు ఎవరో వేధించారట అర్షద్ అనేవాడిని. దాంతో ఆగ్రా సమీపంలో ఇస్లాం నగర్లో ప్రకంపనలు రేపుతోంది. పోలీసులు, రాజకీయ నేతలు అండ ఉన్న కొందరు వ్యక్తులు మా ఇల్లు కబ్జా చేశారు. ఈ ఆక్రమణను అడ్డుకునేందుకు ప్రయత్నించినా మా మాట ఎవరు వినలేదు. 15 రోజులుగా చెల్లో తిరుగుతూ ఫుట్పాత్ మీద నిద్రపోతున్నాం. నన్ను, నా తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి నా చెల్లెళ్లను హైదరాబాద్కి చెందిన వ్యక్తికి అమ్మాలని చూశారు. మేము బంగ్లాదేశీయులు తప్పుడు ప్రచారం చేస్తున్నానని అర్షద్ అనేవాడు ఒకటి వీడియో రిలీజ్ చేశాడు. వీడేం చేశాడు? ఉత్తరప్రదేశ్ రాజధానిలో లక్నోలో ఆగ్రాకి చెందిన వీడు తన తల్లితో పాటు 4 చెల్లెళ్లను బుధవారం తెల్లవారుజామున అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. స్థానికుల దురాఘాతాలతో విసిగిపోయి నిస్సహాయ స్థితిలో తాను పనిచేసినట్టు మహమ్మద్ అర్షద్ హత్యల అనంతరం వీడియో రికార్డు చేశాడు. మణికట్టు నరాలు, గొంతులు కోసి వాళ్ళని దారుణంగా చంపాడు. పోలీసుల చేతికి ఈ వీడియో అందే సమయానికి తాను కూడా ఆత్మ చేసుకుని ఉంటానని చెప్పాడు. తమ కుటుంబాన్ని వేధించిన స్థానికుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. నగరంలో రద్దీగా ఉండే నాకా ప్రాంతంలోని హోటల్ గదిలో ఈ దారుణ హత్యలు జరిగినట్టు సెంట్రల్ లక్నో డీసీపీ రవీనాథ్ త్యాగి చెప్పారు. నిందితుని ఘటనా స్థలంలోని సకాలంలో పోలీసులు అదుపులో తీసుకున్నట్టు చెప్పారు. తల్లి అస్మాతో పాటు చెల్లెలు అల్షియా, రష్మీన్, అక్సా, అలియా 19 ఏళ్ళు, 18 ఏళ్ళు, 16 ఏళ్ళు, 9 ఏళ్ల వాళ్ళని వీడు హతమార్చాడు. వీళ్ళ కుటుంబం ఆగ్రాలో నివసించే వాళ్ళట. కుటుంబ తగాదాల కారణంగా అర్షద్ ఈ విపరీత చర్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో బయటపడింది. అది అంటే మనుషుల పీకలు కొయ్యటం, చేతులు కొయ్యడం, ఎక్కడికో చంపేయాలన్నటువంటిది ఎలా ట్రైనింగ్ అవుతున్నారు వీళ్ళు? ఇది ఆలోచించాల్సిన అంశం.